హలో అండ్ వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ఇది సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు. టక్ 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 అని సౌండ్లు వస్తూ ఉంటాయి. దానివల్ల ట్రీట్మెంట్ అయిపోతుందా అని కొంతమంది అపోహల్లోకి, కొంతమంది ఆశల్లోకి కూడా వెళ్తూ ఉంటారు. అసలు ఈ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అంటే దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి, అండ్ ఆ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది, క్యూర్ అనేది ఎంతవరకు పాసిబిలిటీలో ఉంటుంది, ఏవేవి క్యూర్ అవ్వచ్చు, వాటన్నిటి గురించి కూడా ఫిజియోషైన్ ఫిజియో రిహాబ్లో ఉన్న డాక్టర్ సచిన్ రాజ్ గారి దగ్గరికి వచ్చాం. ఆయన మాట్లాడతారు వీటి గురించి చాలా డీటెయిల్గా. సో ఆయనతో మాట్లాడతాం. సార్, థ్యాంక్ యూ సో మచ్ టైం ఇచ్చినందుకు. కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అనగానే ఈ మధ్య కాలంలో దెర్ ఈస్ ఒక రకమైన ఫ్యాంటసీ ఉంది, ఒక రకమైన ఫియర్ కూడా ఉంది. ఫియర్ ఇస్ బికాజ్ రీసెంట్గా ఒక వీడియో మీరు చూసే ఉంటారు దట్ మనం జనరల్గా కటింగ్ షాప్కి వెళ్తున్నప్పుడు ఇట్లా అనమని చెప్పినప్పుడు ఒక దానికి ఇట్లా అనేసరికి ఆయనకి మొత్తం అంతా కూడా ప్యారలైజ్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. ఫ్యాంటసీ ఎందుకంటే కనుక లాట్ ఆఫ్ స్పైన్ రిలేటెడ్ కానీ, లేదా బోన్ రిలేటెడ్ కానీ, ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ, ఇన్ఫ్యాక్ట్ L4 L5 కానివ్వండి, లేదంటే కనుక సయాటికా కానివ్వండి, అవన్నీ కూడా క్యూర్ అవుతున్నాయి అనేది ఒక రకమైన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో మీరు ఎట్లా చూస్తారు అండ్ వాట్ డూ వాంట్ టు సే టు అవర్ ఆడియన్స్? కైరోప్రాక్టిక్ ఫ్యాంటసీ గురించి మాట్లాడదాము. లైక్ ఇది ముందు యాక్చువల్లీ ఈ ట్రెండ్ అనేది మొత్తం యూఎస్లో ఉంటుండే, వెస్ట్రన్ కంట్రీస్లో ఉంటుండే. మన ఇండియాలో అనేది కైరోప్రాక్టిక్ అనే వర్డ్ పేరు పలకడానికి కూడా రాదు ఇప్పటికి ఇప్పుడు కొంతమందికి. కానీ ఈ కాన్సెప్ట్ చాలా ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ సైన్స్. బికాజ్ ఆ కైరోప్రాక్టిక్ అనే కాన్సెప్ట్ నిజంగా అర్థం చేసుకుని నిజంగా రైట్ పాత్వేలో కరెక్ట్ ట్రీట్ చేస్తే మాత్రం ఆల్ ద సిస్టమ్స్ ఇన్ ద బాడీ విచ్ ఆర్ ఇన్ టు డిస్ఫంక్షన్ విల్ బి బెటర్ ఫర్ షూర్. బట్ ఈ మధ్యలో అందులో ఆ కైరోప్రాక్టిక్ టిక్ అంటేనే కైరో చేతులతో ప్రాక్టీస్ చేసేది ఒక టిక్ అనే టెక్నిక్ అండ్ సౌండ్ వచ్చేది లాటిన్ లాంగ్వేజ్లో అట్లా కైరోప్రాక్టిక్ అనే వర్డ్ వచ్చింది. కానీ మన వాళ్ళకి ప్రమోషన్లో చూసినా ఏ వీడియోస్లో చూసినా అడ్జస్ట్ చేయగానే అనేది అడ్జస్ట్మెంట్ అనేది ఒక మాన్యువల్ థెరపిస్ట్గా ఒక థెరపిస్ట్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ దట్ జాయింట్ డిస్ఫంక్షనల్ జాయింట్ మూవ్ అవ్వడానికి మాత్రం ఆ కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. బట్ జనాలకి ఎలా పోర్ట్రే అయిపోయింది, ఇట్ జస్ట్ పోర్ట్రేడ్ దట్ క్లిక్ సౌండ్ ఆర్ దట్ సౌండ్ ఈజ్ ద ట్రీట్మెంట్. రైట్. కైరోప్రాక్టిక్ని ఫ్యాంటసైజ్ చేసిందే ఆ సౌండ్స్. ఎంతోమంది పేషెంట్స్ మేము ట్రీట్మెంట్ చేసినప్పుడు కూడా కాన్సెప్ట్ మొబిలైజేషన్స్ అంటారు దాన్ని. 5th grade ఆఫ్ మొబిలైజేషన్ ఈజ్ జస్ట్ అన్ అడ్జస్ట్మెంట్ లైక్ హై వెలాసిటీ థ్రస్ట్ అంటారు. ఆ థ్రస్ట్ చేసిన వెంటనే డిస్ఫంక్షనల్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనేది మాన్యువల్ కాన్సెప్ట్స్లో వస్తుంది. కానీ అది జనాలకు ఏమైపోయిందంటే సౌండ్ రాగానే ఏదో అయిపోయింది లోపల, డిస్క్లన్నీ సెట్ అయిపోయినాయి లోపల, అంత బెటర్ అయిపోయిందనే కాన్సెప్ట్స్లోకి వాళ్ళు వెళ్ళారు. బట్ ఏ థెరపిస్ట్ అలా ప్రొజెక్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మా వీడియోస్ చూస్తే కూడా వీ క్లియర్లీ సే వాట్ ఈస్ ట్రీట్మెంట్, వాట్ ఈస్ ద థింగ్స్ వీ నీడ్ టు డూ. దే నీడ్ టు అడ్రస్. ఇప్పుడు ఒక ప్రాబ్లంతో వచ్చిన పేషెంట్ సయాటికా గురించి మాట్లాడతారు. సయాటికా కంప్లైంట్స్ ఎన్నో రకాలుగా ఉంటుంది. డిస్క్ కంప్రెషన్ వల్ల అవుతుంది, ఫేషియా అంటే సయాటికా ట్రంక్ అంతా ఎక్కడి వరకు అయితే వెళ్తుంటుందో అక్కడ వరకు ఆ ఫేషియా అంటే మజిల్కి ఉండే లేయర్, పైన ఉండే లేయర్, ఆ లేయర్ టైట్ అయిపోయినా సయాటికా వస్తుంది. అడ్జస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరికి మీరు కైరోప్రాక్టిక్ చేసిన ప్రతి ఒక్కరికి మీరు సయాటికాతో బెటర్ చేస్తున్నారంటే ఆ క్వశ్చన్ నన్ను అడిగితే నేను అబ్సల్యూట్లీ నోనే చెప్తాను. కైరోప్రాక్టిక్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఓన్లీ అ స్పెసిఫిక్ కేసెస్ విచ్ ఆర్ ఇంటూ డిస్ఫంక్షన్స్. ఆ డిస్ఫంక్షన్స్ని క్లియర్ చేయడానికి 1 రోజు 2 రోజులు 3 రోజులు మాత్రమే అవసరం పడే ట్రీట్మెంట్ ప్రక్రియ. మిగతాదంతా కూడా తన ఫిజియాలజీ మారేటట్టు తయారయ్యడానికి కావాల్సినంత ట్రీట్మెంట్ లైక్ ఎక్సర్సైజ్, మాన్యువల్ థెరపీ అండ్ కొంత డైట్, మైండ్ సెట్ కూడా ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ బెటర్మెంట్ అవుతారు. మీరు అన్న ఆన్సర్కి సింపుల్గా చెప్పాలంటే కైరోప్రాక్టిక్ నాట్ ఓన్లీ ద ట్రీట్మెంట్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్, ఇట్ ఈస్ ఓన్లీ అ గ్రేట్ సైన్స్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ ట్రీట్మెంట్ కాన్సెప్ట్స్ టు క్లియర్ అవర్ పేషెంట్స్. సింపుల్. రైట్. సో ఇందాక అగైన్ ఆ ఫియర్ కాన్సెప్ట్ గురించి క్వశ్చన్ అడిగితే కనుక ఈ టక్ అనేసరికి మొత్తం ఒక బాడీ అంతా కూడా ప్యారలైజ్ అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతుంది. దానివల్ల కొంతమంది లేమన్ టర్మ్స్ మాట్లాడుకోవాలని, లేదా సడన్గా ఒకసారి చూసినా అమ్మో కైరోప్రాక్టిస్ అంటే వీళ్ళు కూడా ఎక్కిట్ అన్నారంటే కనుక మన పని అయిపోద్ది అని ఒక చిన్న భయం కూడా ఉంటుంది. సో 100% మీరు ఆ వీడియో చూసారు కదా, ఆ వీడియోలో చేసింది డాక్టరా లేకపోతే ఒక బార్బరా? 100% ఒక బార్బర్, అన్ఆథరైజ్డ్ పర్సన్ అండ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఐడియా అబౌట్ ద ఫిజియాలజీ, అనాటమీ, నథింగ్. మీరు అదే ట్రీట్మెంట్ ఒక ఫిజియోథెరపిస్ట్ దగ్గర, కైరోప్రాక్టర్ దగ్గర, ఆస్టియోపతి దగ్గర చేయించుకుంటే యు ఆర్ ఇన్ వెరీ సేఫ్ హ్యాండ్స్ అని అర్థం. సేఫ్ హ్యాండ్స్లో ఉన్నప్పుడు మీకు ఎటువంటి రిస్క్ అనేది ఉండదు. ఎస్, అది ఎంతైనా హై గ్రేడ్ కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ ఫిజియోథెరపిస్ట్ చేతిలో కూడా అవ్వచ్చు. బట్ థెరపిస్ట్కి ఒక క్లినికల్ సైన్స్ని ప్రకారంగా రెడ్ ఫ్లాగ్స్ని రూల్ అవుట్ చేసుకోండి. రెడ్ ఫ్లాగ్స్కి చేస్తే మాత్రం నిజంగా వాళ్ళు వెంటనే అంబులెన్స్ పిలిపించాల్సి వస్తుంది. But we will make sure our right assessment, right protocol will be applied to
మేక్ ద పేషెంట్స్ ఫియర్ గో అవే. పేషెంట్స్ భయపడుతున్నారంటే కారణం ఇలానే అన్ఆథరైజ్డ్ పీపుల్. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు కైరోప్రాక్టిక్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఆథరైజ్డ్ అనుకుంటే మనం అనుకోలేము. ఓకే, వాళ్ళకి స్కిల్ తెలిసి ఉండొచ్చు, బట్ దే మే బీ ఆథరైజ్డ్ లీగలీ ఆర్ ఇల్లీగలీ, ఐ డోంట్ నో. బట్ ప్రతిదానికి ఒక చిన్న ప్రోగ్రామ్ అన్న చేసి ఉండాలి, ఒక డిప్లొమా ప్రోగ్రామ్ అన్న చేసి ఉంటే కనీసం వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కానీ బయటకి ప్రొజెక్ట్ చేసుకోలేరు. లైక్ మేము కైరోప్రాక్టిస్ అది ఇది అని చెప్పి. సో స్టార్టింగ్లో నాకు తెలియకుండా నేను కూడా కైరోప్రాక్టిక్ కొంచెం చిన్న కాన్సెప్ట్స్ నేర్చుకుని నేను కూడా కైరోప్రాక్టర్ అయిపోయాను అనుకున్నాను. బట్ నో, లేటర్ ఐ అండర్స్టూడ్ దట్ వీ హ్యావ్ టు డూ అ సర్టెన్ డిగ్రీ, సర్టెన్ డిప్లొమా ప్రోగ్రామ్స్. దెన్ వీఆర్ యాక్చువల్లీ ఇండియాలో కైరోప్రాక్టిక్ ఆథరైజ్డ్ బాడీ లేదండి. కాకపోతే 8 మంది కైరోప్రాక్టర్లు చెప్పేస్తున్నారు, కానీ ఆథరైజ్డ్ బాడీ వచ్చిన నెక్స్ట్ మినిట్ ద రియల్ కైరోప్రాక్టర్స్ ఓన్లీ విల్ రూల్ ద మెడికల్ ఇండస్ట్రీ. దట్ ఈస్ ద కాన్సెప్ట్ యాక్చువల్లీ. ఫియర్ అనేది ఎవరికైనా ఉంటుంది. ఆ ఫియర్ ఎవరు భయపడాలి అంటే రైట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ ఫియర్ అవసరం లేదు. అన్ఆథరైజ్డ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటేనే మీరు ఫియర్లో ఉండాలంతే. మీరు ఇందాక ఆథరైజేషన్ గురించి మాట్లాడుతూ వచ్చారు. సో జనరలీ ఒక ఇది ఏంటంటే కనుక ఒక మామూలు ఒక డాక్టర్గా ఉన్నారు అంటే కనుక దర్ ఇస్ అన్ MBBS, వాళ్ళకి అది డిగ్రీ ఉంది, అండ్ దెన్ దే కెన్ డూ ఫర్దర్ స్టడీస్ ఇన్ MD అండ్ ఆల్. సో ఈ కైరోప్రాక్టిస్ దీనికి ఎట్లా ఉంటుంది? వాట్ ఈస్ ది స్టడీస్ కానివ్వండి లేదా ఆథరైజేషన్ గురించి కానివ్వండి, హౌ ఇస్ ద సిస్టమ్? కైరోప్రాక్టర్కి ఒక 5 year డిగ్రీ అనేది ఉంటుంది. అది DC, డాక్టర్ ఆఫ్ కైరోప్రాక్టిక్ చేసిన వాడు, MSc మాస్టర్స్ ఇన్ కైరోప్రాక్టిక్ సైన్స్ అని చేసిన వాళ్ళు లీగలీ దే ఆర్ అఫీషియలీ టు ఎలిజిబుల్ టు ప్రాక్టీస్ కైరోప్రాక్టిక్ అఫీషియల్లీ. బట్ చిన్న డిప్లొమా ప్రోగ్రామ్స్ చేసిన వాళ్ళు ఒక DC కింద ఉన్న నెక్స్ట్ లెవెల్ థెరపిస్ట్ కిందకి లెక్క పెట్టవచ్చు. సో ఐ హ్యావ్ డన్ ఓన్లీ డిప్లొమా ప్రోగ్రామ్, బట్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ మాన్యువల్ థెరపీ, ఫిజియోథెరపీ 80 to 90%. పేషెంట్ని బెటర్ చేసే ప్రాసెస్లో ఆ కాన్సెప్ట్స్ని మాత్రం నేను యూస్ చేసుకుంటాను, అంతకంటే ఏం లేదు. ఐ డోంట్ క్లెయిమ్ మై సెల్ఫ్ యాజ్ బిగ్ కైరోప్రాక్టర్, ఐ డోంట్ క్లెయిమ్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఆస్టియోపాథ్, బట్ ఐ ప్రాక్టీస్ ఆస్టియోపతి ట్రీట్మెంట్ అండ్ కైరోప్రాక్టిక్ కాన్సెప్ట్స్ ఇన్ మై క్లినికల్ ప్రాక్టీస్. సింపుల్. సో బేసికలీ దేర్ ఇస్ ఫిజియోథెరపీ కూడా ఉంది, అండ్ దేర్ ఇస్ ఐ యామ్ బేసికలీ a physiotherapist. That is my butter and bread and that is my this thing. Additionally masala is my chiropractic and osteopathy. Right. Simple. సో జనరలీ వెన్ యూ రీడ్ అబౌట్ బాడీ సైన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు స్పైన్ ఈజ్ సంథింగ్ దట్ బైండ్స్ ఎవ్రీథింగ్ అంటారు. మొత్తం అంతా కూడా బాడీలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఎక్కడో అక్కడ స్పైన్కి ఒక సొల్యూషన్ ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అండ్ దట్ ఈస్ వై ట్రీట్మెంట్ అంతా కూడా స్పైన్ ఎట్లా ఉంది, స్పైన్ చెకింగ్ అనేది కూడా మాట్లాడుతూ ఉంటారు. సో మనకి ఇంకా వి ఓన్లీ నో దిస్ పార్ట్, బట్ ఎంతవరకు స్పైన్ అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి కూడా సొల్యూషన్గా ఉంటుంది? అంటే జనరల్గా మనం మాట్లాడుకునే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆఫ్కోర్స్ డిస్క్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదంటే కొంచెం బ్యాక్ ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు కానీ, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు ఇన్ఫర్టిలిటీ అని మాట్లాడుతూ ఉంటారు, బ్లోటింగ్ అని మాట్లాడుతారు. స్పైన్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ప్రతి ఒక్కరు మనం మాటల్లో యు ఆర్ మై బ్యాక్ బోన్ అంటాం కదా. ఆ వర్డ్ ఎందుకు వచ్చిందంటే బ్యాక్, ఇప్పుడు ప్రతి బాడీ పార్ట్కి రీప్లేస్మెంట్స్ అనేవి ఉన్నాయి మన బాడీలో. హ్యావ్ యూ ఎవర్ హర్డ్ అబౌట్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ ద స్పైన్? నో. సో యూ షుడ్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్పైన్. According to me, spine is the most complicated structure, and it's a life to any person. లైఫ్ అంటేనే స్పైన్ అంటేనే లైఫ్ నా దృష్టిలో. ఎందుకంటే రెగ్యులర్గా చేస్తున్న ప్రతి ఒక్క ఇండి నుంచి ఒక బ్యాక్ పెయిన్ కేసు, నెక్ పెయిన్ కేసు రిజిస్టర్ అయింది యాజ్ పర్ ద సర్వే. కాబట్టి నేనేమంటానంటే స్పైన్కి వచ్చే కేసెస్లో చాలా రేర్ కేసెస్ ఉంటాయి. కొన్ని ట్యూమర్స్ వస్తాయి, కొన్నిసార్లు మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ఉంటాయి, క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు, TB పేషెంట్స్ ఉంటారు. సో వీటికి మన ట్రీట్మెంట్తో పాసిబిలిటీ ఉండదు. జనాలకు తెలియని విషయం ఏంటంటే ఇన్ఫర్టిలిటీ, ఓకే, స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా స్పైన్ నుంచే వస్తాయి. స్పైన్ టు ద స్పైనల్ కార్డ్, స్పైనల్ టు ద బ్రెయిన్, ఆల్ నర్వస్ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్ ఇన్ఫ్లుయెన్స్, ఈ వీటిలో ఉన్న డిస్ఫంక్షన్స్ వల్లనే కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈవెన్ ద స్టమక్ బ్లోటింగ్ ఉంటుంది. ఆ స్టమక్ బ్లోటింగ్ స్పైన్ వల్ల కాకపోయినా స్పైన్ సపోర్ట్ చేయకపోవడం వల్ల లోపల విజరల్ ఆర్గన్స్ మీద ప్రెషర్ పడి ఫాల్సిఫార్మ్ లిగమెంట్ కొంచెం టైట్ అయిపోయి, లైక్ మనకు బొడ్డు అంటారు కదా, అంబులికస్ కూడా పక్క నేవల్ డిస్ప్లేస్మెంట్స్ అంటారు కదా, నేవల్ డిస్ప్లేస్మెంట్ అవ్వడము. తర్వాత ఈ మధ్య ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ అవ్వడం. ఫ్యాటీ లివర్ వల్ల ఆ ప్రెషర్ అంతా అబ్డామిన్ మీద పడి అబ్డామినల్ ప్రెషర్ పెరిగిపోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్తారు, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉన్నది మీకు అని చెప్పి మందులు తీసుకుంటారు. మళ్ళీ అదే మందులు మళ్ళీ బాడీని ఖరాబ్ చేసే మందులే. కొన్ని మందులు పనిచేస్తాయి కానీ కొంతకాలం మాత్రమే. వీఆర్ ట్రీటింగ్ అ వెరీ న్యాచురల్ మెథడ్. అన్ని కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయి వాళ్ళు 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టుకొని మా దగ్గరగా వచ్చి చేతులు ఎత్తేస్తారనమాట. డాక్టర్స్ చేతులు ఎత్తేసిన తర్వాత మా దగ్గరకు వస్తారు.
వచ్చిన తర్వాత దే డోంట్ హ్యావ్ టైమ్ టు గెట్ ట్రీటెడ్. బట్ వీ విల్ మేక్ షూర్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండ్ మేక్ ద పేషెంట్ వెయిట్ ఫర్ 1-2 months and we treat the patient in a holistical approach from the root level to the fruit level. Yeah. We will try to clear, then you will get the good fruit and you will get the good taste. Right. The same way ఇన్ఫర్టిలిటీ గురించి కానీ, కాన్స్టిపేషన్స్, ఓకే, గ్యాస్ట్రైటిక్ ప్రాబ్లమ్, కాన్స్టిపేషన్స్, తర్వాత అస్తమానం వాళ్ళకి హెడేక్స్ రావడము, ఇన్ని టాబ్లెట్లు వేసుకున్నా నిద్ర పట్టకపోవడము, ఓకే, యాంగ్జైటీ ఇష్యూస్ రావడము, తర్వాత యాంగర్ మేనేజ్మెంట్ రావడము. మనకి బాడీలో ఒక నర్వ్ ఉంది, వేగస్ నర్వ్. ఆ వేగస్ నర్వ్ని డియాక్టివేట్ ఉండడం వల్ల రోగాలు వస్తున్నాయి అనేది ఐ బిలీవ్ ఇట్. వేగస్ నర్వ్ కానీ స్టిమ్యులేట్ చేస్తే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నా వేగస్ నర్వ్ స్టిమ్యులేట్ అవుతుంది. ఎప్పుడైనా మీరు చూడండి, అ టాకటివ్ పర్సన్ విల్ ఆల్వేస్ బీ హెల్దీ. యూ అబ్జర్వ్ హిమ్. ద పర్సన్ హూ ఇస్ వెరీ మచ్ ఇన్ టు సోషల్గా బాగా కలవని వాళ్ళు, ఎక్కువ మాట్లాడని వాళ్ళు, వాళ్ళ బాడీ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టని వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో ఏదో ఒక డిస్ఫంక్షన్కి ఎదుర్కొంటారు. నేను కూడా తొందరగా రికవర్ అవ్వకపోవడానికి కారణం వాళ్ళ వేగస్ నర్వ్ అనేది డీయాక్టివేట్ అవ్వడం. వేగస్ నర్వ్ ఎలా సింపుల్గా ఎలా సార్ మరి యాక్టివేట్ చేయడం అంటే, గట్టిగా మాట్లాడండి, పాటలు పాడండి, వాటర్ పోసుకొని నోట్లు గార్లింగ్ అంటారు, అది చేయండి. సింగర్స్ వాళ్ళ గొంతు పాడే ముందు వాళ్ళు గార్లింగ్ చేసుకుంటారా, దే విల్ యాక్టివేట్ దర్ వేగస్ నర్వ్. వోకల్ కార్డ్ చాలా యాక్టివేట్ అయిపోతుంది. దట్ ఈస్ అన్ ఇన్ఫ్లుయెన్స్ టు ద బ్రెయిన్. ద బ్రెయిన్ ఈజ్ ద ఓన్లీ థింగ్. స్పైన్ గురించి మాట్లాడినప్పుడు నేను వేగస్ నర్వ్ గురించి ఎందుకనంటే, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్పైన్ నుంచి లాస్ట్ వరకు కూడా బాడీలో ప్రతి ఏరియాని టచ్ చేసే ఏకైక నర్వ్ ఈజ్ వేగస్ నర్వ్. దట్ ఈస్ లైక్ అ ఫ్యూయల్. మన బాడీకి, ఎనర్జీకి, వెహికల్కి ఫ్యూయల్ ఎట్లనో ఎనర్జీని సప్లై చేసేది, టోన్ని పెంచేది వేగస్ నర్వ్ మాత్రమే. సో ఒక ప్యారలైజ్డ్ పేషెంట్, స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ అయిన పేషెంట్ పూర్తిగా రికవర్ కాకపోవడానికి కారణం, మోటార్ నర్వ్స్ డెడ్ అయిపోతే మాత్రం భగవంతుడి దిగి వచ్చినా దాన్ని క్లియర్ చేయలేడు. కాకపోతే ఇంకా వర్స్ట్ అవ్వకుండా రీహాబిలిటేషన్, స్పైనల్ కార్డ్ రీహాబిలిటేషన్ బాగా హెల్ప్ అవుతుంది. ఇలాంటి విషయాల్లో కైరోప్రాక్టిక్ ఎక్కడ హెల్ప్ అవ్వదండి. ఒక స్టేజ్ వరకు కైరోప్రాక్టిక్ హెల్ప్ అవుతుంది. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఫిజియోథెరపీ ఈజ్ ద ఓన్లీ వే రీహాబిలిటేషన్కి హెల్ప్ అయ్యి బ్యాక్ టు నార్మల్ లైఫ్ తీసుకురావడానికి హెల్ప్ అయ్యే ఓన్లీ థింగ్ ఈజ్ ఫిజియోథెరపీ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఏ ఫిజియోథెరపిస్ట్ and I'm very happy that I'm practicing physiotherapy along with all the concepts which is naturally helping the patients. రాజమౌళి గారు ఒక అనాలజీ చెప్పారు మూవీ చేసేటప్పుడు. మూవీ చేయడం అనేది ఉప్మా వండడం లాంటిది. అందులో అప్పుడప్పుడు కొన్ని హై ఎలిమెంట్స్ అనేది జీడిపప్పులు వేయడం అని చెప్పేసి. సో బేసికలీ అనాలజీ మీకు కూడా వర్తించవచ్చు. దట్ ఒక పేషెంట్ని సరిగ్గా ట్రీట్ చేయడానికి ఉప్మా ఈజ్ యువర్ ఫిజియోథెరపీ అండ్ జీడిపప్పులు, కిస్మిస్లు అనేవి ఈజ్ యువర్ కైరోప్రాక్టిస్ అంటారా? ఎస్, 100%. బట్ ఇంతకుముందు మన కాన్సెప్ట్ మాట్లాడుకుంటే ఫ్యాంటసీ అన్నా కదా, ఐ వాంట్ టు రిమైండ్ యూ వన్ మోర్ థింగ్. రీసెంట్లీ ఫ్రమ్ పాస్ట్ 1 year, 2 years, వీఆర్ సీయింగ్ మెనీ పేషెంట్స్ ఆస్కింగ్ ఓన్లీ ఫర్ కైరోప్రాక్టిక్స్. There was a point of time where they don't know what is chiropractic. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ప్రమోషనల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల అండ్ నిజంగా దానికి వచ్చిన బెటర్మెంట్ రిపోర్ట్స్ వల్ల అందరూ క్విక్ రిజల్ట్స్కి అలవాటు పడిపోయారు. ఇప్పుడు మెడిసిన్ కూడా క్విక్ రిజల్ట్సే, క్విక్ తీసుకుంటారు, తగ్గిపోతుంది అట్లా. బట్ కైరోప్రాక్టిక్ ఈస్ టూ హార్మ్ఫుల్ ఇఫ్ యూ టేక్ వెరీ రెగ్యులర్. బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ ఇప్పుడు కైరోప్రాక్టిక్లో నీకు బెటర్ అయ్యేది న్యూరో మస్కులర్ స్కెలిటల్ సిస్టమ్. బట్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అన్నీ బెటర్ అవుతుంది, నేను ఒప్పుకుంటాను, బికాస్ ఐ హావ్ రెడ్ ఆల్ ద థియరీస్ అండ్ ఎవ్రీథింగ్. బట్ జనాలు అర్థం చేసుకుంది ఒకటి, అక్కడ ఉన్న కాన్సెప్ట్ ఒకటి. వీళ్ళు చేయాల్సింది, నాకు చాలామంది వచ్చి సార్ ఇలాంటి ఫిజియోథెరపీలు మేము చాలా చేసుకున్నాము, మీరు ఏదో కైరోప్రాక్టిక్ చేస్తా అంటే మేము ఇక్కడికి వచ్చామని అంటారు. వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం నేను చేయాల్సి వస్తుంది తప్ప వాళ్ళకి నీడే లేదు. యాక్చువల్లీ ఎన్నోసార్లు చెప్పినాం పేషెంట్స్కి. స్టార్టింగ్లో నేను కైరోప్రాక్టిక్ తప్ప ఫిజియోథెరపీ కొన్ని రోజులు ఆపేసి ఓన్లీ కైరోనే చేస్తుండే. నాకు అప్పుడు అర్థమైంది, తాత్కాలికంగా బెటర్ అవుతున్నారు, మళ్ళీ వెళ్తున్నారు, 6 monthsలో మళ్ళీ వెనక్కి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అని ఆలోచిస్తే, అరే నేను చేయాల్సిన బేసిక్స్ చేయలేదు, ఫిజియోథెరపీ వాళ్ళ ఇంటి దగ్గర చేయించుకుంటారు నమ్మకంతో వదిలేసా, వాళ్ళే మళ్ళీ వెనక్కి వచ్చి నాకు మళ్ళీ కావాలంటే. అప్పుడు లాస్ట్ 2022 నుంచి అనుకుంటా వీ ఇంట్రడ్యూస్ హోలిస్టిక్ అప్రోచెస్. దీస్ అప్రోచెస్ ఆర్ రియలీ మేకింగ్ ద పేషెంట్స్ రికవర్ స్లోలీ బట్ వెరీ స్టాండర్డైజ్ రికవర్ వస్తుంది. ఇప్పటికీ మా దగ్గర తగ్గని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మిస్టేక్ ఈజ్ నాట్ ఫ్రమ్ అవర్ అండ్ మిస్టేక్ ఈజ్ నాట్ ఫ్రమ్ ద పేషెంట్, మిస్టేక్ ఈజ్ ఫ్రమ్ ద పేషెంట్స్ బాడీ సిస్టమ్. ఇఫ్ యూ గివ్ సమ్ మోర్ టైం, అదే పేషెంట్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తుంటారో మా పేషెంట్స్, ఓల్డ్ పేషెంట్స్, నా దగ్గరికి వెళ్ళాను, వచ్చారు, రికవర్ రాలేదు అంటే ఇంకా టైం ఇవ్వండి. నేను ఒకటే చెప్తా, పేషెంట్కి రోగానికి తగ్గడానికి ఒక పర్టికులర్ టైం ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేసే టైం కంటే ఇంకా తగ్గలేదంటే ఇంకా టైం పడుతుందని అర్థమే తప్ప తగ్గదని కాదు, ఇంకా లేట్ అవుతుంది.
1 year అవుతుంది, 2 years అవుతుంది, కానీ ఖచ్చితంగా తగ్గుతుంది. లేదు మీకు అంత టైం లేదంటే మాత్రం గో ఫాల్ ఇంటూ ట్రాప్ ఆఫ్ టేకింగ్ మెడిసిన్, గెట్ యువర్ బాడీ బెటర్ ఎక్స్టర్నలీ, ఇన్సైడ్ ద ప్రాబ్లమ్ విల్ బి. ఎంతో మంది డాక్టర్సే చెప్తారండి పెయిన్ కిల్లర్స్ ఇచ్చినప్పుడు ఎక్కువ వేసుకోకండి అని. మరి మీరు ఇచ్చిన మెడిసినే కదా అని అంటే నాకు తెలుసు కొంచెం ఎక్కువ డోస్ అయితే మీకే ప్రాబ్లం అవుతుంది. టాబ్లెట్లు పెయిన్ తగ్గడానికి వేసుకుంటారు, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి. సింపుల్. ఆ కిడ్నీ స్టోన్స్ తగ్గించడానికి మళ్ళీ ఇంకో టాబ్లెట్, డోస్ పెరిగిపోయి టాబ్లెట్ల సంఖ్య పెరిగిపోయి కిడ్నీలో స్టోన్ అవుతుంది, డైరెక్ట్ గో టు ద కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి స్టోన్ చేయించుకోమని చెప్తాం. సింపుల్. అదే ఫిజియోథెరపీలో రెగ్యులర్గా పొద్దున్న లేచి ఒక 40 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ని, వార్మప్ని చేసిన, యోగా ఆసనాలు చేసిన, బాడీని నెక్ టిప్ ఆఫ్ యువర్ హెయిర్ నుంచి టిప్ ఆఫ్ యువర్ ఫుట్ వరకు ప్రతి పార్ట్ని ఒక 40 minutes ఒక రిథమిక్ మేనర్లో ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ప్రతి ఏరియాకి రీచ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ రీచ్ అయిన ప్రతి ఏరియా హెల్దీగా మారుతుంది. ఈ ఆల్కహాల్ స్మోకింగ్లు ఉన్న వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ చాలా దెబ్బతింటుంది. వాళ్ళు ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా నాకు తగ్గట్లేదంటే మీరు ఆ అలవాటు మానేసి ఇవి చేయండి. ఎంతోమంది యోగా చేసే వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తారు. అదేంటి సార్ మరి మీరు చెప్పింది చేస్తున్నాం అంటే ప్రతి ఎంత యోగా చేసినా ఎంత పర్ఫెక్షనిస్ట్ అయినా వాడికి రోగం రాకుండా మానదు. రోగం వచ్చినప్పుడు వాడి కెపాసిటీ తగ్గినట్టు అంతే. మీరు రైట్ టు రాంగ్ చేస్తారు కదా, కెపాసిటీ మాత్రమే తగ్గింది. వీ విల్ ట్రై టు ఎనర్జిటైజ్ దిస్ మసిల్, ఎనర్జిటైజ్ ద డైజెషన్ పవర్, ఓకే, ఎన్హాన్స్ ద విల్ పవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటలీ, ఎన్హాన్స్ ద స్ట్రెంగ్త్, దెన్ లీవ్ ద బాడీ. రైట్. మేము చేస్తే వదిలేస్తాం. ట్రీట్మెంట్ చేసే 10 రోజుల్లోనే మీరు బెటర్ అవుతారని గ్యారంటీ నేను ఇవ్వను. మీ సిస్టమ్ బాగుంటే 9 daysలో బెటర్ అయిపోతారు. 9 daysలో కనీసం బెటర్ అవ్వడం ఎలా అనేది నేర్చుకుంటారు, వెళ్ళిపోతారు. 3 months టైం ఇస్తాం. 3 months వరకు నేను సపోర్ట్ ఇస్తే కంపల్సరీ ఇస్తాను. రాని వాళ్ళు ఎక్కువ సంఖ్యలో, బెటర్మెంట్ అయిన వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. రైట్. సో సింపుల్. రైట్. సార్, ఇదే ఇందాక మనం ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నౌడేస్ సయాటిక్ అనేది కొంచెం బాగానే పెరుగుతూ వస్తుంది అండ్ వీఆర్ సీయింగ్ మోర్ కేసెస్. అందులో ఇప్పుడు కొన్ని వీడియోస్లో చూస్తూ ఉంటే కానీ ఇట్లా కూర్చోబెట్టి ఇట్లా ఓ పొజిషన్లో ఉండి ఇట్లా అనగానే అయిపోయింది, వంగి చూడు, నడిచి చూడు, ఎట్లా ఉంది అని చెప్తారు. అండ్ అదంతా కూడా ఇట్స్ గివ్స్ ఎ వెరీ పాజిటివ్ ఇంప్రెషన్. అరే కైరో ప్రాక్టీస్ మనం వెళ్ళామంటే కనుక మన ట్రీట్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. బట్ ఈజ్ దట్ ఇట్, లేదంటే దానికి ఇంకా చాలా ఉంది? అబ్సల్యూట్లీ ఐ యాక్సెప్ట్ యువర్ ప్రాసెస్, బికాస్ థింకింగ్ ప్రాసెస్. ఎందుకంటే మీరు చూసిన 3 to 10 minutes వీడియోలో ఆ పేషెంట్ ఇప్పుడు సినిమా చూస్తాం, వాడు 2 years కష్టపడి సినిమా చేస్తాడు, మనం 2 గంటలు చూసి చెక్ చేసేస్తాం. సేమ్ థింగ్ పేషెంట్ కూడా ఎవరైతే చూస్తుంటారో వీడియోస్, అరే ఇలా అయిపోయిందా అనుకుంటారు. బట్ యూ డోంట్ నో వాట్, మా వీడియోస్ కూడా చూడండి. ఆ పేషెంట్ 10 days నుంచి మాతో ట్రీట్మెంట్లో ఉంటారు. వీడియో తీసేది ఒకరోజు. ఆ ఒక్కరోజు స్పెషల్గా ఇది బాగా జనాలకు నచ్చుతుంది కాబట్టి అది ఎలా చూసాం. బట్ ఒక్క రోజులోనే కైరోప్రాక్టిక్లో ఇంప్రూవ్మెంట్ అయిపోయారు అనేది ఎక్కడ రిజిస్టర్ కాలేదు. అది సైంటిఫిక్గా రిజిస్టర్ కాలేదు. సైకలాజికల్గా ఒక ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ బాడీలో రిలీజ్ అవ్వడం వల్ల దే ఫీల్ దే ఆర్ ఫైన్. బట్ డెఫినెట్లీ దే నీడ్ సమ్ ఎక్స్ట్రా కరిక్యులర్ ట్రీట్మెంట్స్ ఆల్సో, లైక్ యాడ్ ఆన్ ఆఫ్ ద స్ట్రెంగ్త్, యాడ్ ఆన్ ఆఫ్ ద మొబిలైజేషన్స్, స్టెబిలిటీ, స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, ఇవన్నీ మన బాడీలో బెటర్ అయితే తప్ప మీరు హెల్తీగా మారారని నేను ఒప్పుకోను. పెయిన్ తగ్గిపోతేనే పేషెంట్ బెటర్ అవ్వడం అనేది ఐ థింక్ దట్ ఈస్ అ ఫాల్స్. అది కవరప్ కాదు. ఉన్న పెయిన్ ఎందుకు వచ్చింది అనే రూట్ కాజ్ తీయకుండా పెయిన్ని మాత్రం కుచ్చుకున్న ముళ్ళు తీసేయడం ఇంపార్టెంట్ కాదు. అక్కడ మీరు నడిచే దారిలో ముళ్ళు లేకుండా చేయడమే కాన్సెప్ట్. సింపుల్. సో తీసేయడం ఎవడన్నా తీస్తాడు, లేదంటే నేను తీయలేకపోతే మీరు ఇప్పుడు నా దగ్గరికి వెళ్తే వచ్చారు, నా దగ్గర బెటర్ కాదు, ఇంకో దగ్గరికి వెళ్ళారు, బెటర్ అవుతారు. బట్ ఇక్కడ 99% జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్లనే వాళ్ళు మళ్ళా రిపీట్ అవ్వడం జరుగుతుంది. ఒక రోజు తగ్గిపోయిన వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ బాగున్నట్టు లెక్క. ఒక రోజు తగ్గని వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకొస్తేనే ఆ చేంజెస్ చూడగలుగుతారు అనేది కాన్సెప్ట్. హోలిస్టిక్ అప్రోచ్. 1 day అయిన వాళ్ళు కూడా ఉంటారు, బట్ రిజిస్టర్ అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎవరు బెటర్ అవ్వట్లేదు. అండ్ పోస్ట్ కోవిడ్ ద బాడీస్ హాస్ బికమ్ మోర్ వర్స్ట్. వాళ్ళ ఇమ్యూనిటీ మొత్తం దెబ్బతిన్నది. బట్ మాకు ఇంకా ఛాలెంజింగ్ ఏర్పడుతుంది. అదేంటి నేనే చెప్తున్నాను, 2020 బిఫోర్ చేసిన 1-2 daysలో పేషెంట్స్ బెటర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అదే చేతులు, అదే ట్రీట్మెంట్ బ్రెయిన్ చేస్తుంటే 10 రోజులు కూడా టైం సరిపోవట్లేదు నాకు. 10 రోజులు పట్టినా కూడా పేషెంట్ రికవర్ అవుతారనే గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద చేంజ్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ద పొల్యూషన్ అండ్ ఎవ్రీథింగ్. ఎవ్రీ సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆల్సో మ్యాటర్స్. ఒక దగ్గరికి వెళ్ళి పక్కన పేషెంట్ కూర్చుంటారు, నీకు తగ్గిందని అడుగుతారు. బయట అటెండెన్స్ హాల్స్లో కూర్చొని చూడండి, తమాషాలు చాలా బాగా కనపడతాయి మీకు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే
లోపల డాక్టర్ని కలిసి బయటకు వచ్చిన పేషెంట్ సినిమాలో రివ్యూ అడిగినట్టు మీకు ఎలా అనిపిస్తుందని అడుగుతున్నారు. ఆ బాడీ ఈ బాడీ వేరు కదా, నీ కాన్సెప్ట్ వాడి కాన్సెప్ట్ వేరు కదా. ఇదన్నీ చెప్తున్నా కదా, మీడియా ఈజ్ ది బెస్ట్, సమ్ టైమ్స్ మీడియా ఈజ్ ద వర్స్ట్ ఆల్సో. నేను ఛానల్ గురించి చెప్పాను కానీ ఒక ఛానల్లో మా వీడియో వెళ్ళింది, ఈ వీడియో చాలా బాగా వచ్చింది కాన్సెప్ట్. తమ్నైల్ ఏం పెట్టారు తెలుసా, ఒక్క క్షణంలో పెయిన్ తగ్గిస్తున్న డాక్టర్ అని పెట్టారు. మిస్లీడింగ్. నాకు తమ్నైల్ పెట్టిన విషయం తెలీదు, నేను చూడలేదు ఆ వీడియో. వీడియో మాత్రం చూసాను కానీ తమ్నైల్ అనేది నేను ఓపెన్ చేయగానే కనపడట్లేదు. వీడియో పేషెంట్స్ చాలామంది వచ్చారు. వచ్చిన తర్వాత అదేంటి సార్ ఒక క్షణంలో అయిపోవట్లేదు ఏంటి, మీరు చూపించారు కదా అన్నారు. మీరేం చూసారు చూపించండి అని అడిగితే నేను చూస్తే తమ్నైల్ షాక్ అయ్యా. ఒక్క క్షణం నేను అడిగా మీడియా వాళ్ళని, ఏంటి ఇలా పెట్టారు అంటే, క్రౌడ్ని పుల్ చేయాలంటే ఈ మాత్రం చేయాలి అని అన్నారు. మీరు తప్పుగా మిస్లీడ్ చేస్తున్నారు, నేను అట్లా అయితే చెప్పట్లేదు వీడియోలో. మీరు అలా చెప్పి వీడియోస్ వ్యూస్ పెంచుకొని మాకు వస్తున్నారు, పేషెంట్లు వస్తున్నారు కరెక్టే, కానీ నేను వాళ్ళకి సమాధానం చెప్పలేక ఎక్కువ కష్టపడుతున్నాను మోర్ దాన్ ట్రీట్మెంట్. సో ప్లీజ్ క్యాన్సిల్ దట్ అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. సో మిస్లీడింగ్ ఈజ్ డన్ బై ద మీడియా, ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కూడా మీడియానే. బట్ ఐ రిక్వెస్ట్ అట్లీస్ట్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనీసం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉంటూ కలిసి డాక్టర్ ఏం చెప్పాడు అనేది మాత్రమే నమ్మడం అనేది నేను కోరుకుంటున్నాను, అంతే. సింపుల్. జనరల్గా దీనికి ఎందుకు అనిపిస్తుంది అంటే, మనం పొద్దున్న లేచగానే ఏదైనా పట్టేసినప్పుడు ఇట్లా అనుకోవడం చేస్తూ ఉంటాం, సౌండ్లు వస్తాయి. సో దానివల్ల ఇలా అనుకున్నా కూడా కొన్ని సౌండ్లు వస్తాయి. సో దట్ ఈస్ ఇట్ అనుకునే ఒక అపోహ కానీ ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది. ఇలా టిక్ అనుకుంటే కనుక వీఆర్ ఫైన్. ఏదైనా పట్టేసినప్పుడు ఇట్లా స్ట్రెచ్ ఇట్లా అనుకున్నా అంటే టక్ అని బాడీ అనింది అంటే ఇట్ ఈస్ ఫైన్ అని అనుకుంటూ ఉంటారు. దానివల్లే కైరోప్రాక్టిక్ ఇది ఒకటే అనుకుంటారు. అది సో తప్పు, 100% తప్పు. కైరోప్రాక్టిక్లో వాళ్ళు యూజ్ చేసే ఫోర్స్ వేరు, వాళ్ళ వెక్టర్ డైరెక్షన్ వేరు. ఒక బోన్ ఇలా ఉన్నప్పుడు ఈ డిస్క్ ఇలా ఉంది, ఇక్కడ ఈ జాయింట్ కనపడుతుంది మీకు, ఈ జాయింట్ ఇలా అంటే ఇరిగిపోద్ది, ఇలా అంటే గ్లైడ్ అవుద్ది. అర్థమవుతుందా? ప్రతి దానికి ఒక అర్టికులేషన్ సర్ఫేసెస్ ఉంటాయి, ప్రతిదానికి ఒక వెక్టర్ యాంగిల్ ఉంటుంది, ప్రతిదానికి ఒక గైడింగ్ ఫోర్స్ అవసరము. మీరు ఇలా చేసేసుకుంటే మరి మీరు ఇందాక చూపించిన వీడియోలో ఎందుకు ప్యారలైజ్డ్ అయిపోయిన పేషెంట్, వాడు అన్కన్వెన్షనల్గా చేశారు ట్రీట్మెంట్. కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు గివ్ యువర్ బాడీ టు అవర్ రైట్ హ్యాండ్స్, అండ్ ఆఫ్టర్ ద రైట్ ఇఫ్ యూ గివ్ రైట్ హ్యాండ్స్ యూ నీడ్ టు మెంటలీ ఫిజికలీ సరెండర్ టు ద డాక్టర్. మీరు మెంటలీ అవుతుందా అని ప్రెషర్ పెడుతుంటే అవ్వదు. ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా బెటర్మెంట్ రావట్లేదని అంటే ఆస్ ద డాక్టర్, అండ్ వన్స్ డాక్టర్ని అడిగిన తర్వాత డాక్టర్ చెప్పిన 100% చేసి చూపించండి. అప్పటికి రాకపోతే మీరు నిజంగా మిస్టీరియస్ కేసు అని అర్థం. అకార్డింగ్ టు మీ దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ మిస్టీరియస్ కేసెస్. కరెక్ట్గా రూల్ అవుట్ చేస్తే ఎంత అంటే పెద్ద మిస్టరీస్ అన్నా రిజాల్వ్ చేయొచ్చు బాడీలో. ఎందుకంటే డాక్టర్స్ ఆర్ మెంట్ ఫర్ దాట్. వాళ్ళ లైఫే డెడికేట్ చేస్తారు బాడీని అర్థం చేసుకునే దాంట్లో. అందుకే ఒక మెడికల్ పర్సన్ని డాక్టర్ ఈజ్ డూయింగ్ ప్రాక్టీస్ అనే అంటారు తప్ప, ప్రాక్టీస్ అనేది లైఫ్ లాంగ్ ప్రాక్టీస్ కిందకే వస్తుంది, ఎప్పుడు ఒక ఎండ్ అనేది లేదు వాళ్ళకి. సో 100 కేసులలో ప్రతి డాక్టర్కి 100% ఒక 100 ఫెయిలియర్స్ అని ఉంటాయి. ఆ 100 ఫెయిలియర్స్ వాళ్ళకి బ్యాడ్ టైం తీసుకురావచ్చేమో కానీ ఆ 100 కేసులు మిగతా 900 కేసులని సక్సెస్ చేసే దిశగా ఆలోచింపజేసేటట్టు తయారు చేస్తుంది డాక్టర్ని. సో నెవర్ అండర్ ఎస్టిమేట్, మీకు రిజల్ట్ రాలేదంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు అప్పటికీ సరెండర్ అవ్వండి. మీకు డబ్బులు పోయినాయా, ఆస్క్ ఫర్ ద రీఫండ్ ఆర్ ఆస్క్ ఫర్ ఎనీ అదర్ ఫేవర్, బట్ డు నాట్ ట్రై టు బ్లేమ్ ద డాక్టర్. సింపుల్. దట్ ఈస్ ద రిక్వెస్ట్ ఐ టెల్ టు ఆల్ అవర్ పేషెంట్స్. వాళ్ళు డబ్బులు అయిపోయినా ఖర్చు పెట్టినాము, ఇంత ఖర్చు అయిందని అనుకుంటే ఫ్రీగా నేను ట్రీట్మెంట్ చేయడం కూడా రెడీ. ఎందుకంటే నేను రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ప్రూవ్ అయితే రైట్ పాత్వేలో నేను వెళ్ళినట్టు ప్రూవ్ అయితే నేను ఎంత దూరం అని వెళ్తాను. కానీ రైట్ ట్రీట్మెంట్ చేసుకొని రాంగ్ పాత్వేలో పేషెంట్ ఉంటే నేను డెఫినెట్లీ ఐ విల్ బీ వెరీ స్టబ్బర్న్ అండ్ స్టిక్ టు మై వర్డ్స్. సింపుల్. రైట్. ఇంకొకటి, ఇప్పుడు మనం స్పోక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. మీరు ఇందాక ఒక మాట అన్నారు, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల అట్లీస్ట్ 1% ఇన్ ద ఫ్యామిలీకి బ్యాక్ వన్ ఎక్కువ ఇబ్బంది ఉంది అని చెప్పేసి. సో ఇది బేసికలీ సిట్టింగ్ వల్లే వస్తుందా, లేదంటే కనుక వాళ్ళ మోస్ట్ ఆఫ్ ద టైం సిట్టింగ్ వల్ల వస్తుందా, లేదంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల వస్తుందా, ఆ లోడ్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎందుకు పడుతుంది అనేది సో బేసిక్ అండర్స్టాండింగ్ అనేది దాని గురించి ఏం చెప్తారు? సో మీరు అన్నట్టు స్పైన్ అనేది ఈ ఆకారంలో ఉంటుంది, ఒక దగ్గర స్ట్రైట్, ఒక దగ్గర కర్వ్. సో మనకి మోస్ట్లీ T1 అంటే థొరాసిక్ 1 నుంచి T12 వరకు రిబ్స్తో ప్రొటెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ మందికి మాత్రం ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. కొంతమంది ఉంగిపోతారు. సో ద మోర్ ప్రోన్ ఏరియా ఈజ్ ద సర్వైకల్ రీజన్ అండ్ ద లంబర్ రీజన్.
మోస్ట్ ఫ్లెక్సిబిలిటీ ఈజ్ దేర్ ఇన్ ద సర్వైకల్, లెస్ ఫ్లెక్సిబిలిటీ ఈజ్ దేర్ ఇన్ ద లంబార్. రొటేషన్ మోర్ ఎక్కువ ఉంది. ఇక్కడ మనకి సపోర్ట్ అనేది ఓన్లీ మజిల్ మాత్రమే సపోర్ట్ ఇస్తుంది. ఆ మజిల్ సపోర్ట్ తగ్గినప్పుడు ప్రొటెక్ట్ చేయాల్సిన మజిల్ ప్రొటెక్ట్ చేయనప్పుడు ప్రెషర్ అంతా కూడా మజిల్ నుంచి డైరెక్ట్గా డిస్క్ మీద పడుతుంది. డిస్క్ లోడ్ కూడా కొన్ని రోజులు భరించి ఆ డిస్క్ అనేది ఇట్లా మెల్లగా డీజనరేట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ వేర్ యువర్ అందరూ అంటారు డిస్క్ బంద్ అయిందని. బట్ నీ మజిల్ ఏమైంది? నీ మజిల్ ఫస్ట్ లేయర్ వాడు ప్రొటెక్ట్ చేయడం వల్లనే థర్డ్ లేయర్ దాకా వచ్చింది. సో తప్పు డిస్క్ది కాదు, తప్పు మీది, తప్పు మీ లైఫ్ స్టైల్ది, తప్పు మీ ప్రణాళిక, యువర్ ప్రోటోకాల్. మీరు రెగ్యులర్గా మార్నింగ్ లేచి నుంచి మీ లైఫ్ స్టైల్లో మీరు రేపు పొద్దున్న లేవగానే మీ ఇంజన్ కార్ని రోజు తుడుచుకుంటారు. మరి మీ బాడీ నెక్ని మజిల్ని ఎవడు ఏం చేయడు. కాబట్టి వీ టీచ్ ఎవ్రీ పేషెంట్. వాళ్ళు ఆల్రెడీ ఒక డిస్ఫంక్షన్లో నుంచి వెళ్ళిపోయి మా దగ్గరకు వస్తారు కదా, నేను చెప్తాను డాక్టర్లు ఏం చేస్తారు, 10 daysకి మెడిసిన్ రాస్తారు, అదే హ్యాపీగా తీసేసుకుంటారు. సర్జరీలు చెప్తారు 1 nightలో బెటర్ అయిపోతామని అనుకుంటారు. కానీ ఫిజియోథెరపీ కానీ ఇవన్నిటికీ ఫిజియోథెరపీ ఇంకా బ్యాక్వర్డ్ అయ్యి ఉండడానికి కారణం కూడా ఇది స్లో కదా. బట్ వీ నో వాట్, వన్స్ ఫిజియోథెరపీ ఇప్పుడు ఎంతోమంది అథ్లెట్స్ గోల్డ్ మెడల్ నీరజ్ చోప్రా, ఇప్పుడు అంతెందుకండి రిషబ్ పంత్ ఎలా వచ్చాడండి 1 yearలో? ఫిజియోథెరపిస్ట్ లేకపోయి ఉంటే వాడు అక్కడ తన లైఫ్ ఏంటి? రీహాబిలిటేషన్ వీడియోస్ చేసిన వీడియోస్ చూసారు కదా మీరు, ట్రెడ్మిల్ మీద నడవడం అన్ని ఎవరికి ఇంపార్టెన్స్ ఉంది. సో రైట్ నౌ ఫ్రమ్ దిస్ ఎరా 2020 ఆన్వర్డ్స్ ద ఎరా హ్యాస్ బీన్ వెరీ వెరీ ప్రామినెంట్ గివింగ్ ఇంపార్టెన్స్ ఫర్ ఫిజియోథెరపీ. దట్ ఈస్ ద రీజన్ ఆల్ ద ఫిజియోథెరపీస్ ఆర్ బీయింగ్ అప్డేటెడ్ రైట్ నౌ. ఆ అప్డేట్ ప్రాసెస్లోనే కైరోప్రాక్టిక్ కాన్సెప్ట్ కూడా వచ్చింది. బట్ అది మంచి రీజన్ కోసం తీసుకొచ్చినారు ఇండియాకి కాన్సెప్ట్. బట్ ఇది డైవర్సిఫై అయిపోయింది అనేది నా బాధ అంతే. కైరోప్రాక్టిక్ అనేది ద బెస్ట్ సైన్స్, ద గ్రేట్ అండ్ గ్రేట్ సైన్స్ హెల్పింగ్ అవర్ ప్రొఫెషన్. బట్ దట్ ఈస్ నాట్ ఓన్లీ ద కింగ్ మేకర్. ఫిజియోథెరపిస్ట్ ఈస్ ద కింగ్ మేకర్. Chiropractic is also kingmaker in any other stream. But 2 kingmakers కాన్సెప్ట్ని ఒక పేషెంట్కి అందించడం అనేది మెయిన్లీ వీఆర్ బిలీవింగ్ ఇన్. ఫిజియోథెరపీ కోసం వచ్చారనుకోండి, మీకు కైరోప్రాక్టిక్ అవసరం ఉంటే నేనే మిమ్మల్ని కన్విన్స్ చేస్తాను కైరో చేసుకోమని. మీరు కైరో కోసం వచ్చారు, ఫిజియోథెరపీ అవసరం అనుకో, నేనే మిమ్మల్ని ఫిజియోథెరపీకి ఎందుకు అవసరమో చెప్తాను. కాన్సెప్ట్ చెప్పడం మా బాధ్యత. వినకపోవడం, వాళ్ళు మళ్ళీ అదే ఫాల్స్ ట్రాప్లో పడాలనుకుంటే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి పంపించేస్తాను. సింపుల్. అంతే. ఇది ఇందా చాలా అద్భుతంగా చెప్పారు వాట్ హ్యాపెన్స్ అని చెప్పేసి. సో మసిల్ బికమ్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ బాడీలో. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్, మసిల్ బిల్డింగ్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్, లైఫ్ లాంగ్. రైట్. అది దాని తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అది చేయకపోవడం వల్లే రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ కమ్ అండ్ హ్యాపెన్. సో ఒక 10 పారామీటర్స్లో ఎక్సర్సైజ్ అనేది ఒక 3 to 4 పారామీటర్స్కి ఒప్పుకుంటా. మిగతాది స్పిరిచువల్ లైఫ్ కూడా ఇంపార్టెంటే, బాడీని నిజంగా కామ్ డౌన్ ఉంచుకోవడానికి. స్పిరిచువల్ లైఫ్ అంటే ధ్యానాలు చేయడం అని గుళ్ళకు పోవడం కాదు, మైండ్ని పీస్ ఆఫ్ మైండ్ని ఉంచుకోవడము. ఇప్పుడు మనకు సేమ్ ఇందాక అన్నట్టు ఆటోమొబైల్ని సర్వీస్ బాగా ఏళ్ళు రావాలనుకుంటే రెగ్యులర్ చెకప్స్, రెగ్యులర్ ఇంజన్ ఆయిల్ చేంజెస్ అని ఎట్లా చేసుకుంటామో మన బాడీకి ఒక్కొక్క బాడీ ఒక డిఫరెంట్ ఇంజన్స్. బట్ సేమ్ జెనెటిక్స్ వేరే ఉంటాయి, వాళ్ళ హార్మోన్స్ వేరే ఉంటాయి. హార్మోన్స్ పేరుకి సేమ్ అయినా దాని ఫంక్షనాలిటీ వేరే ఉంటుంది. కాబట్టి చూస్ ఎ రైట్ డాక్టర్ ఫర్ యువర్ బాడీ. గివ్ యువర్ బాడీ టు హిమ్, హీ విల్ బీ యువర్ మెకానిక్, బాడీ మెకానిక్. ఓకే, హీ హ్యాస్ టు అండర్స్టాండ్ యువర్ కాన్సెప్ట్. అందుకే ప్రతి ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు. కరెక్ట్. సడన్గా వేరే దగ్గరికి వెళ్తే చేతి మారితే వాడు సరిగ్గా రాయడం మందులు. తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా చాలా మంచిది. వీ బిలీవ్ వాట్ హూ ఎవర్ కమ్స్ టు అస్, ఐ విల్ మేక్ షూర్ టు మేక్ దెమ్ అవర్ ఇన్ టు అవర్ ఫ్యామిలీ. మీకు ఏ ప్రాబ్లం అయినా యూఎస్కి వెళ్ళినా, యూఎస్ నుంచి కూడా కాల్స్ వస్తాయి, యూఎస్కి వెళ్ళినా మీరు అక్కడి నుంచి ఏం జరిగిందో మాకు చెప్పండి. ఏం జరిగిందో మేము ఊహించుకొని దానికి ప్లాన్ చెప్పి మళ్ళీ వర్చువల్గా మీకు సలహా ఇస్తాం, అది ఫాలో అవ్వండి. అంటే మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అనేది మా కాన్సెప్ట్. మా దగ్గరకు వచ్చిన వాళ్ళు మాత్రమే ఫ్యూచర్లో ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేస్తాం. కానీ ఆల్రెడీ నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర చేయించుకోమని చెప్తాం. సింపుల్. వాళ్ళు చేయాల్సింది ఒకటి ఏంటంటే, పొద్దున్న లేగానే టు డూ లిస్ట్ అనే చెక్ లిస్ట్లో ఎట్లయితే తయారు చేసుకొని పొద్దున నుంచి సాయంత్రం వరకు నీ పని ఏంటి. ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడితే ఫుడ్ టైంకి తినట్లేదు, నిద్రపోవట్లేదు. ఓకే, అంటే మీ బాడీలో ఉన్న ఎంజాయ్ అయిన మొత్తం పొల్యూట్ అయింది. బట్ యూ ఎక్స్పెక్ట్ ఎ గుడ్ మైలేజ్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? And when you go to a mechanic and tell you to do a servicing, you don't have time to give your vehicle. Still you use the same old vehicle.
అది సమస్య. సో ఐ బిలీవ్ ఎప్పుడైతే నాకు తెలిసి నేను చెప్పిన కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు ఫాలో అవుతారో డాక్టర్స్ అనేవాళ్ళు ఉండరు. మీరు ఏ హాస్పిటల్ విజిట్ చేయాల్సిన అవసరం ఉండదు. పుట్టగొడుగులాగా ఎన్ని హాస్పిటల్స్ రావు, ప్రతి గల్లీకి ఒక క్లినిక్ పెట్టాల్సిన అవసరం రాదు. అండ్ మెడికల్లో ఎవరికి వాళ్ళు యుఎస్, నేను జపాన్కి వెళ్ళానండి. జపాన్లో నేను ఒక హాస్పిటల్ చూడలేదు. 95 years ముసలావిడ నా పక్కన మెట్రోలో ట్రావెల్ చేస్తూ వై ఆర్ యూ వర్కింగ్ రైట్ నౌ అంటే ఐ విల్ బి అషేమ్డ్ ఇఫ్ ఐ డోంట్ వర్క్ అని అన్నది. ఇంట్లో కూర్చొని కృష్ణారామ్ అనుకోకుండా కూర్చోకుండా షీఈస్ వర్కింగ్ యాజ్ ఎ బ్యాంక్ ఎంప్లాయ్, సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తుంది. 95 years ముసలావిడ. సో ఇండియాకి జపాన్కి ఆల్మోస్ట్ కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నాము. మనం ఎందుకు ఇలా తయారైనా? సో ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ జీన్స్, ఏన్షియంట్ సైన్సెస్ and all about false interpretations and don't have that much education in the streamline. వాళ్ళు కరెక్ట్ పాత్వే వెళ్తే మాత్రం ఐ థింక్ దే విల్ బి ద మోస్ట్. మై ఫాదర్ ఇస్ ఆయుర్వేదిక్ డాక్టర్. ఓకే, హీ ఈస్ మోస్ట్ హెల్దీ. హీ లుక్స్ 74 and he looks like 50. అండ్ సేమ్ చెప్తున్నా కదా, కాన్సెప్ట్స్ తెలిసింది కాబట్టి మాట్లాడుతున్నాను. నేను ఒక డాక్టర్ కాకపోయిన ఉంటే నేను కూడా ఒక పేషెంట్గా వేరే హాస్పిటల్ పోయి నేను బాధపడేవాడినేమో, సింపుల్గా చెప్పాలంటే. ఐ విష్ ఎవ్రీ వన్ to do a gentle 40 minutes of exercise drills at home, take good diet, have 9 hours of sleep. ఇప్పుడు ఇంత బతికి మీరు ఆ పర్సన్ డబ్బులు ఖర్చు పెట్టంతా హాస్పిటల్కి పెడుతున్నారు. మీరు సంపాదించేది మీ హెల్త్ని కాపాడుకోవడానికి కాదు, హెల్త్ని ఖరాబ్ చేసుకొని హెల్త్ కాపాడుకోవడానికి. సో ఐ డోంట్ రికమెండ్. నేను జ్వరం వచ్చినా ఏదొచ్చినా ట్యాబ్లెట్ వేసుకోవడానికి అయితే ఇష్టపడను, వేసుకోను కూడా. బాడీ సెల్ఫ్గా హీల్ అవ్వడానికి ఇమ్యూనిటీ అనేది ఉంది మనకి. బాడీ సెల్ఫ్, మనము అడవి మనుషులం అనుకోండి, మరి వాళ్ళకి మెడిసిన్ ఎవరు ఇచ్చారు? నేచరే హీల్ చేసింది. ఈ కైరోప్రాక్టర్లు లేరు, ఫిజియోథెరపిస్ట్ లేరు, మెడిసిన్ లేదు, మరి వాళ్ళు ఎప్పుడు ఇట్లా బెటర్ అయ్యారు? సో బిలీవ్ ఇన్ న్యాచురల్ వే ఆఫ్ హీలింగ్. డోంట్ గో విత్ సైడ్ ఎఫెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రీట్మెంట్. I choose this physiotherapy because there is no side effect. Right. I choose this physiotherapy because there is nothing to be injected in the body. Correct. Nothing to be changed in the body. With these magical hands, we can influence the body systems. The art of healing is in physiotherapy and manual therapy. So I am really, again malli cheptuna, I am really proud of the profession where I am. నా దగ్గర 1000 మంది మంచిగా అయిన వాళ్ళు ఉన్నారు, 100 మంది మంచిగా అవ్వాలని కూడా ఉంటారు. అవ్వని వాళ్ళని గుర్తుపెట్టుకుంటా, ఆ గుర్తుపెట్టుకున్న బ్యాడ్ సినారియోస్ని మంచిగా అవ్వాలని. ఇంకా ఇప్పుడు నా లైఫ్ ఇస్, ఐ యామ్ జస్ట్ 31. I have many more years to go. Absolutely. There are many lakhs of people may be treated under my hands. So I'll be waiting for them. So Yeah. simple. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ Thank you. మిత్స్ ఉన్నాయి, అవన్నిటిని మీరు డీబస్ చేసుకుంటూ వచ్చారని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఆవేశంగా మాట్లాడాల్సి వచ్చింది, బాధతో మాట్లాడాల్సి వచ్చింది. అది సో బేసికలీ ఇదే కాకుండా ఇప్పుడు ఐఎమ్ ఇంటూ స్పోర్ట్స్ కామెంటరీ అనాలిసిస్ అవన్నీ ఉంటాయి. Yep. నేను చాలా స్పోర్ట్స్ పర్సన్స్తో ఇంటరాక్ట్ అవుతుంటా, వాళ్ళకి సంబంధించిన ఇంజరీస్ గురించి కూడా ఇన్ ఫర్దర్ వీడియోస్ విల్ ఆల్సో డిస్కస్ హౌ ఫిజియోథెరపీ కెన్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. రిషబ్ పంత్ గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు, ఆ కేసుని ఇంకా గట్టిగా కూడా స్టడీ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you సో మచ్. Like and subscribe Eagle Media Works.